హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఎన్కే నవీన్. రోజు మన టాపిక్ వచ్చి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ రివ్యూ గురించి చెప్పబోతున్నా. సారీ ఫర్ లేట్ రివ్యూ. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. మూవీ ఫస్ట్ హాఫ్ చూసుకుంటే కనుక మనకి స్టార్టింగ్ నుంచి ఫస్ట్ హాఫ్ చూసుకుంటే కనుక కొంచెం నిబ్బా లవ్ స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. కానీ అలా ఇలా లవ్ స్టోరీ కాదండి, కొంచెం కామెడీ లెవెల్ లవ్ స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇంటర్వ్యూ సీన్లో ఒకటి ఉంటుంది భయ్యా, అది మాత్రం కేక్. అసలు అక్కడి ఇంకా స్టార్ట్ అవుతుంది ఎమోషనల్గా. పీక్స్ అంటే పీక్స్. అలా ఇలా ఉండదు. స్టార్టింగ్లో మనం చూసుకుంటే లవ్ స్టోరీ కామెడీ అంతా ఉంటుంది. బట్ ఇంటర్వ్యూ సీన్లో ఒక సీన్ అయితే కనుక సింపుల్గా ఉండే ఆర్డినరీ మూవీలా ఉండకుండా కొంచెం ఎక్స్ట్రాడినరీగా చేశారో. ఇంటర్వ్యూ సీన్ అయితే కనుక సూపర్, అసలు మామూలుగా ఉండదు. యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చింపి పడేస్తారు యాక్టింగ్ అయితే. ఈ మూవీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క డైమండ్ అయితే ఇవ్వచ్చు మనమైతే కనుక. ఇందులో విలన్ రోల్ అయితే ఏదైతే ఉందో అదైతే మాత్రం ఎక్స్ట్రాడినరీ చేశారో. డైరెక్టర్ ఒక మీడియం లెవెల్గా తీసుకొని పోయి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీడియంగా తీసుకొని పోయి ఎండింగ్లో మాత్రం పీక్స్గా పెట్టారు. ఇంటర్వ్యూలు మొత్తం ఎండింగ్లో పీక్స్ అంటే పీక్స్లో పెట్టారో. ఆ ఎమోషన్ సీన్స్ కానీ సెకండ్ హాఫ్లో ఉంటుంది భయ్య. నాకైతే సూపర్ అనిపిస్తుంది, ఎక్స్ట్రాడినరీ అనిపిస్తుంది. సుహాస్ గారి యాక్టింగ్కి అయితే యాడ్స్ ఆఫ్. నేనైతే కనుక క్లైమాక్స్ కూడా సూపర్ అనిపించింది నాకైతే. ఇంకొంచెం యాడ్ చేయంటే బాగుంటుంది అనిపించు, కానీ పర్వాలే. ఈ లెవెల్కి అయితే పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. నాకైతే ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగా నచ్చింది. నేను ఇస్తున్న ఈ మూవీ రేటింగ్ అయితే కనుక 5కి 3.8 అయితే ఇస్తున్నా. చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ మూవీ అయితే. నాకు సూపర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది మూవీ అయితే. సూపర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది మూవీ అయితే కనుక. ఇట్స్ ఓవర్ టు రివ్యూ. కానీ నాకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. రివ్యూ చెప్పే వాళ్ళు ఎట్లా ఉంటారంటే ఒపీనియన్ చెప్తూ వాళ్ళ పర్సనల్ రివ్యూ కూడా చెప్తారు. అలా కాదు, మూవీ ఎలా ఉందో చూసి మరీ చెప్పాలి. లేదంటే మనకి రివ్యూ చూసి మనం పోయే వాళ్ళు కూడా అబ్బా ఏంది పోయేది, వీళ్ళు ఇలా చెప్తున్నారే, మన మూవీ ఎందుకు పోవాలి అనుకుంటారు. జెన్యున్గా రివ్యూ చెప్తే కనుక ఆడియన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు. జెన్యున్గా రివ్యూ చెప్తే ఓ మూవీ కూడా ఇలా ఉంటుందా అనుకునేలా చెప్పొచ్చు మనమైతే కనుక. మూవీస్ ఉంటారు రాడ్ మూవీస్, ఆ మూవీస్ కూడా బాగుంది అని చెప్తే కొడతారు ఇంకా ఫ్యాన్స్ అయితే కనుక. నేను చెప్పేది ఏదంటే నేనైతే జెన్యున్గా మూవీ రివ్యూ అయితే చెప్తున్నా. ఇట్స్ ఓవర్ ఆల్ అబౌట్ ద మూవీ రివ్యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్. ఎన్కే నవీన్.